మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అందాల భామల కోసం వాహనాలు ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం, ప్రధాని మోడీ. ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో భైండ్ల పూజారులతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విజయవాడ మచిలీపట్నం హైవేపై బోల్తపడిన కూల్ డ్రింక్ వ్యాన్. హదోన డివిజన్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని డిఎస్ఎఫ్ఈపీడీఎస్ఓ విద్యార్థుల సంఘాల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ మచిలీపట్నం హైవే బోల్తపడిన కూల్ డ్రింక్ వ్యాన్. మానవత్వమా, నువ్వు ఎక్కడ ఉన్నావు? వ్యాన్ బోల్తపడి మీద ఉన్న వాహనంలో నుంచి కూల్ డ్రింక్ కేసులను తీసుకువెళ్తున్న వాహనదారులను చూడండి. అతివేగంగా వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న 3కి గాయాలయ్యాయి. హైవే మీద వెళ్తున్న వాహనదారులు ఆగి కూల్ డ్రింక్ కేసులను తీసుకెళ్తున్నారు. పక్కనే ఎవరికి లేవు తీసుకెళ్ళేవాళ్ళు. పండగ వాతావరణంలో గ్రామ ప్రజల సందడి. కల్లూరు మండలం నన్నూరు గ్రామంలో ₹1 కోటి పైగా వ్యయంతో నిర్మించిన చర్చి ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యురాలు గౌరీ సరితారెడ్డి పాల్గొని ప్రారంభించారు. చర్చి ప్రతిష్ట సందర్భంగా నన్నూరు గ్రామంలో 3 రోజులుగా పండగ వాతావరణాన్ని సంతరింపజేశారు. మొదటి రోజు చర్చి ప్రతిష్టాపన, 2వ రోజు కబడ్డీ పోటీలు, 3వ రోజు ఎద్దుల పందాలు పెట్టి నన్నూరు గ్రామ ప్రజలు సంబరంలో మునిగి తేలియాడారు. ఇప్పుడు ఈ మన నన్నూరు గ్రామంలో ఏబిఎన్ చర్చ్ బాగా బ్రహ్మాండంగా ₹1 కోటి పైన ద్వారా చేసి బాగా కట్టారు. ఆ సందర్భంగా మన దాతలు అందరు ముందరికి వచ్చి కబడ్డీ పోటీలు ప్రారంభం చేసినందుకు చరితమ్మ గారు, మన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితమ్మ గారు వచ్చి ప్రారంభం చేశారు. నిన్న చాలా ఎంతూజియాజంగా అందరు ప్రజలు, యూత్ అంతా బాగా వచ్చారు, సంతోషంగా ఉన్నారు. దగ్గర 20 టీంల వరకు వచ్చినట్టు ఉన్నాయి. 20 టీంల వరకు అందరూ పార్టిసిపేట్ చేసి దివ్యంగా ఆడినారు. తెలంగాణ ఆంధ్ర తరపు ఫైనల్ గా మనకు ఆంధ్ర టీం ఒకటి, తెలంగాణ టీం ఒకటి ఫైనల్కి వచ్చారు. ప్యాప్లీ అండ్ మన మూలమల్ల టీం ఇప్పుడు ఫైనల్ గా జరుగుతుంది. మే ద బెస్ట్ టీం విన్. 2 బాగా ఇంతవరకు నాకు తెలిసింది ఏమంటే మనకు బాగాను అన్ని ఊర్ల నుంచి ఒక 20 టీంల వరకు వచ్చినారు. బాగా ఈ కండక్ట్ చేసిన వాళ్ళకును ప్లస్ మన దాతలకును అందరికీ నా అభిమానం చెప్తూ, వాళ్ళ ఆశీస్సులు చెప్తూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. అండ్ నువ్వు ఆడే టీంలో కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను విరమించుకుంటున్నాను. విశ్వేశ్వరరెడ్డి, నన్నూరు గ్రామంలో ఏబిఎం చర్చి శంకుస్థాపన ఓపెనింగ్ సందర్భంగా మా నన్నూరు గ్రామంలో 2 రాష్ట్రాల కబడ్డీ ఆటల పోటీలు, తెలంగాణ ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించబడినది. ఈ ఆటలకు వివిధ గ్రామాల నుండి 22 టీంలు వచ్చినవి. చాలా బ్రహ్మాండంగా జరిగినవి. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. తెలంగాణ నుండి మూలమల్ల మహబూబ్ నగర్ జిల్లా, అట్లాగే
కర్నూలు అండర్స్ టీం కర్నూలు, ఈ 2 టీములు ఫైనల్గా ఆడుతున్నవి. ఈ మ్యాచ్ జరపడానికే మాకు సహకరించినటువంటి దాతలు వాళ్ళకందరికీ మా యొక్క అభినందనలు. అట్లాగే భోజన వసతి కల్పించిన దాత కూడా మా యొక్క అభినందనలు. ఈ మ్యాచ్ ఈ టోర్నమెంట్ చూనికి వచ్చిన ప్రేక్షకులకు ఇక్కడ తిలకించినటువంటి వాళ్ళకందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలుపుకుంటూ ఇంతటితో నా పేరు వెంకటేశ్వర్లు, ఎం వెంకటేశ్వర్లు, కబడ్డీ సీనియర్ కబడ్డీ క్రీడాకారుని. మా ఈ నన్నూరు గ్రామంలో గత 40 ఏళ్ల నుండి టోర్నమెంట్ జరుగుతుంది. గత 40 ఏళ్ల నుండి అంటే చాలా చక్కగా జరుగుతున్నారు టోర్నమెంట్. ఈ చర్చి దగ్గర కూడా మేము ఒక 15-20 ఏళ్ళు నడిపినాము. అక్కడ శ్రీరామనవమికి అక్కడ ఒక 30-40 ఏళ్ళ దాకా ఆడిచ్చినాము. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇట్లే సంవత్సరానికి 2 టోర్నమెంట్ కంటిన్యూ అవుతాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. భారత్కు పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న వేళ కాశ్మీర్లోని అదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి సైనికులతో ముచ్చటించిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యతగా సంచరించుకున్న మోదీ పర్యటన. भारत माता की, भारत माता की, भारत माता की, అనుదీప్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తరపున న్యాయవాది. లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏ ప్రమేయం లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడా లిక్కర్ స్కామ్లో లేరు. పొలిటికల్ పార్టీలకు నివేదిక మాత్రమే ఇస్తారు తప్ప ఎక్కడ కూడా రాజకీయాలకు రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదు. కేసిరెడ్డి స్వతహాగా వైసీపీ నాయకులకు దగ్గర ఉంటారు, కానీ పార్టీ రాజకీయాలకు ఏ సంబంధం లేదు. అమెరికాలో సంపాదించిన దాన్ని ప్రస్తుతం ఇండియాలో వ్యాపారం చేస్తున్నారు. కేసిరెడ్డి విచారణలో చాలా అంశాలను చెప్పారని ప్రచారం చేస్తున్నారు. అదంతా అవాస్తవం. లేదు. ఆయన ఒక సెఫాలజిస్ట్గా రాజకీయ ప్రజల్లో పార్టీలపైన ఉన్న ఒపీనియన్స్ని సర్వే చేసి దానికి సంబంధించి రిపోర్ట్లు తయారు చేసి ప్రచురిస్తారు. అంతకుమించి దానికి ఇంకేం సంబంధం లేదు. స్వతహా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులకి దగ్గర అయి ఉండొచ్చు, కానీ పార్టీకి రాజకీయానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆస్తులు ఏవి ఉన్నా కూడా, ఏ కంపెనీస్ ఉన్నా కూడా, ఆయన సొంత ప్రాపర్టీస్ ఏవైనా కూడా అన్నీ కూడా వైట్ ట్రాన్సాక్షన్లో అన్నీ క్లియర్. ఆయన యుఎస్లో సంపాదించిన వైట్ అమౌంట్తో రన్ అవుతున్నాయి. వాటితో కొన్న అసెట్స్ మాత్రమే తప్పించి ఇంకా ఏది కాదు. అవి ఫర్దర్గా కోర్టులో మనకి ప్రూవ్ అవుతాయి. అటాచ్మెంట్స్ అయినా ఫ్రీజర్స్ అయినా అన్నీ కూడా కోర్టు తొలగిస్తుందని మేము భావిస్తున్నాం. మొన్న 7 రోజుల కస్టడీలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. పూర్తిగా సమాచారం అంతా చెప్పాడు కేశరెడ్డి అనేది. దాదాపు 600 పైన ప్రశ్నలు ఆయన పైన సంధించినా కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన జరిగింది తప్పించి ఇంకా ఏ విషయం కూడా వెల్లడించలేదు. ఆ విషయాలు మీరు గమనిస్తే దాంట్లో ఆయన పాత్ర ఏది లేదు అనేది రుజువైంది. ఆయన కంపెనీస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసింది, కానీ దాంట్లో ఏదో జరిగింది అనేది మాత్రం ఇంకా రుజువు అవ్వలేదు. ఆడిట్ జరిగినాక ఫ్రీజింగ్ ఏదైతే ఉందో తొలగిస్తారు, లేదా కోర్టు త్రూ అది మేము ఏదో కోర్టు దాన్ని తొలగిస్తుందని మేము భావిస్తున్నాం. సాయిరెడ్డి గారు కూడా మొత్తం కేసీఆర్ రాజశేఖర రెడ్డి చేశాడు అని ఒక విమర్శ చేయడం, అది కేసులో సంబంధం లేని ఆయన ఏమనిగా పెట్టారు కూడా దాన్ని. అది రాజకీయ విమర్శ. మీరు గమనిస్తే కేసుని ఈయన కంటే ఇంకా పెద్ద వ్యక్తులు అందరినీ కూడా తప్పించి ఈయనని ఏవన్గా పెట్టడం అనే దాంట్లోనే కనబడుతుంది. ఎవరు సార్ ఆ పెద్ద వ్యక్తులు? అది మీకే తెలియాలి. నాకు నా రాజశేఖర రెడ్డి వరకు ఏది ఉన్నా కూడా నేను దానికి సంబంధించి మాట్లాడతాను. ప్రొసీజర్ ప్రకారము ఆయన రైట్ ఏది ఉందో దాని ప్రకారం మేము వెళ్తుంటాము. బెయిల్ పిటిషన్ ఇంకా ఫైల్ కాలేదు, ఫైల్ చేస్తాము. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన రిమాండ్ ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది. వచ్చే 14వ తారీఖున అది హీరింగ్కి వస్తుంది. మీతో పాటు అంటే కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారితో పాటు చాణక్య, దిలీప్ అండ్ పిఎన్ కూడా అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు వాటికి? సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఈయనకున్న రిలేషన్ ఏంటి? మొత్తం 33 మందిని ఈ కేసులో చేశారు. దిలీప్ చాణక్య వరకు అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన సొంత కంపెనీలకు సంబంధించిన పనులు చూసుకునే వాళ్ళు. అంతకు మించి ఈ లిక్కర్కి కానీ ఈ పాలిటిక్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు.
అందాల భామల కోసం వాహనాలను ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. అందాల భామలు నాగార్జున సాగర్ ట్రిప్ కోసం ట్రాఫిక్ ఆకాంక్షలు. ఇబ్రహీంపట్నంలో వీఐపీ మూవ్మెంట్ అని వాహనాలను ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలతో నిండిపోయిన బెంగళూరు జంక్షన్. పరిస్థితి అదుపులు తప్పడంతో ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు. అడగాల వాటికి ఇంట్లో అన్న డిపో తీసుకోయి బస్ నెంబర్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇదంతా ఆగమవుతుంది. నా పేరు నిమ్మల్ రాఘవేంద్ర గౌడ్, స్టేట్ బీసీ విద్యార్థి యోజన సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా ఆఫీసు అంబర్పేట ఉంటుంది. గత అర్ధగంట నుంచి ఆపుతున్నారు. ఏంటంటే విఐపీ మూవ్మెంట్ అంట. ఏంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేరు. అడుగుతేమంటుండు విఐపీ మూవ్మెంట్. ఇటీవల పాక్ భారత్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ కుటుంబాన్ని ఓదారుస్తూ ప్రభుత్వ వీర జవాన్ను అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కుటుంబానికి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పరామర్శించిన నేపథ్యంలో జగన్ కూడా వెళ్లి పరామర్శించారు. ప్లీజ్ పెట్టుబడుల్లో తెలంగాణ నెంబర్ 1 అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ రంగాలలో హైదరాబాద్ ప్రపంచ హబ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నానక్రమ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్లను ఆయన ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, కర్నిజెంట్, ఎస్సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో తమ క్యాంపస్లను విస్తరించాయి. కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్ష ఉద్యోగాలు వచ్చాయి. పెట్టుబడుల ఆకర్షణలో దేశీయంగా, అంతర్జాతీయంగా నెంబర్ 1గా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడానికి, ప్రాణాలను రక్షించే పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు అత్యవసర పరిస్థితుల్లో సమాజ సంసిద్ధతను పెంచడానికి ఏఐఎంఎస్ మంగళగిరి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2025 పురస్కరించుకొని వాక్థాన్లు నిర్వహించింది.
పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం అక్కడ పర్యటన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే అక్కడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పర్యాటకులకు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా గుర్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్కడి కార్మిక శాఖ చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికరమైన అంశాలపై ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, భారత్ మరియు పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం. ఈ గొడవలు ఆపకపోతే 2 దేశాల్లో మేము వ్యాపారం చేయమని చెప్పాం. వారు గొడవలు ఆపేశారు. భారత్, పాక్ 2 దేశాలు శక్తివంతమైనవి. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకొని ఆపేశారు అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని మరియు ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పారని మనం భావించాల్సి వస్తుంది. భారత పెద్దరికం ఏమీ లేదా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. Dangerous conflict of 2 nations with lots of nuclear weapons, and they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these. They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And నంద్యాల జిల్లా ఒనగనపల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన బిగ్ టీవీ ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ సహకారంతో అనుభవజ్ఞులైన డాక్టర్లతో నిర్వహించిన 2వ ఉచిత మెగా వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది. ఈ మెగా వైద్య శిబిరానికి ఒనగనపల్లె ప్రభుత్వ కాజీ అబ్దుల్ హుస్సేన్ సాహెబ్ మరియు సిఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.
ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశాం. ఉగ్రవాదులు మా చెల్లెల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను ఒక్కో దెబ్బతో ఖతం చేశామని ప్రధాని మోడీ అన్నారు. आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए. भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है. आतंक के बहुत सारे आका बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे. उन्हें भारत ने एक झटके में खत्म कर दिया. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఇవాళ ప్రెస్ మీట్ ఉద్దేశించి పీడీఓఎస్ రాష్ట్ర నాయకులు తిరుమలేష్, డిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉదయ్ మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి 100 మంది విద్యార్థులు ఆదోనికి చదువుకోవడానికి వస్తున్నారు. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు, సొంత భవనం లేదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం డిగ్రీ కళాశాల అద్దె భవనంలో కళాశాలను నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆదోని డివిజన్లో చాలా సంవత్సరాల నుంచి విద్యార్థులు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఓఎస్ నాయకులు, డివిజన్ కార్యదర్శి శివ, పట్టణ కార్యదర్శి రాజేష్, డిఎస్ఎఫ్ నాయకులు హనుమేష్, రఘు, వీర తదితరులు పాల్గొనడం జరిగింది. కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసము స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే భవన నిర్మాణం కూడా పూర్తి చేసి ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు విద్యార్థులకు న్యాయం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది గత ఎలక్షన్ లో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదోనికి తీసుకొని వస్తామని. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆదోనిలోన అద్దె భవనంలోన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పక్కన చూసుకుంటే ఎమ్గేనూరు కానీ ఆదోనిలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆధీనంలోనే డిగ్రీ కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఆదోని సబ్ డివిజన్, సబ్ కలెక్టర్, మరి ఎంఆర్ఓలు అందరూ ఉన్నారు. మరి ఇంత పెద్ద డివిజన్ కి ప్రభుత్వం ఆధీనంలో డిగ్రీ కళాశాల నడవాల్సింది ఈరోజు అద్దె భవనంలో స్థలం కేటాయించకుండా, బిల్డింగ్ కేటాయించుకోకుండా అద్దె భవనంలోన నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఆదోని చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే దాదాపుగా 100 మంది విద్యార్థులు ఈరోజు ఆదోనిలో చదువుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కళాశాలలు లేవో అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్, పీడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఆదోనిలోన స్థలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించి ఆ భవన నిర్మాణం కూడా పూర్తి చేసి విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రత్యక్షంగా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.